ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. ప్రభు సన్నిధిలో దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి రాజులైన యాజక సమూహంగా ఉండడానికై పిలువబడిన మీ అందరి కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ప్రతి వ్యవస్థకి లేకపోతే ప్రతి కంపెనీకి లేకపోతే ఇంకా కిందకి వెళ్తే ప్రతి షాప్కి వ్యాపారానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. వాల్యూస్ అంటే విలువలు ఉంటాయి. విలువలు అంటే మనకు అర్థం కావాలంటే ఎలా చెప్పాలంటే కొన్ని పునాదులు ఉంటాయి. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పునాదులు అంటే ఆ పునాదుల మీద వాళ్ళు ఆ వ్యవస్థను కడతారు. ఆ పునాదుల మీద వాళ్ళు ఆ కంపెనీని కడతారు. ఆ పునాదుల మీద వారి యొక్క సంస్థలను కడతారు, ఆ వ్యాపారాలను కడతారు. మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెబుతాను. మనం ఏదైనా ఒక బట్టల కొట్టులోకి వెళ్ళాం అనుకోండి. ఆ బట్టల కొట్టులోకి వెళ్ళినప్పుడు బట్టల కొట్టులో మీరు ఎప్పుడైనా చదవలేదు, అప్పుడప్పుడు ఎవడో రాస్తూ ఉంటాడు, కస్టమర్లే మా దేవుళ్ళు అని రాస్తారు. అంటే మన దేవుళ్ళు అని కాదు, అంటే కస్టమర్కి ఒక దేవుడికి ఇచ్చినట్టు వాల్యూ ఇవ్వాలని, కస్టమర్ని అంత జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళ పునాది అనమాట. ఆ కంపెనీకి లేకపోతే ఆ షాప్కి పునాది అది. అంటే కస్టమర్లు జాగ్రత్తగా చూసుకుంటే మా వ్యాపారం నిలబడద్దు అనేది వాళ్ళ పునాది. అదే కాకుండా అందుకనే చూడండి, మనం ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళాం అనుకోండి, వెళ్ళగానే లోపలికి అడిగట్టగానే ఒక ఆవిడ వచ్చి ఆవిడ పొద్దునుంచి సాయంత్రం వరకు ఆ దండం పెట్టడమే డ్యూటీ ఆవిడ. ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే ఇంకొక ఆయన వచ్చి అంటాడు, మీరేం తీసుకుంటారు, శారీలు తీసుకుంటారు, బట్టలు తీసుకుంటారు, పిల్లలు తీసుకుంటారు, పెద్దలు తీసుకుంటారా, పెద్దలు ఇస్తూ అవుతారు. మనం ఎవరికి చెప్తే 3 పూర్లకి వెళ్ళాలి, 4 పిల్లలకి 5 పూర్లకి వెళ్ళాలి. ఇంకొంచెం మనం ఎదురుకి వెళ్ళాలి, లిఫ్ట్ ఎక్కండి, ఆ పక్కన ఉంటారు, మెట్లు ఎక్కండి సార్, లిఫ్ట్ ఉందండి అంటే. కారణం ఏంటంటే మనకి కంఫర్ట్నెస్ ఇవ్వాలని. అంటే కస్టమర్ అంతలా చూసుకోవడం వాళ్ళ బాధ్యత, వాళ్ళ పునాది అది. అందుకోసమే మనం వెళ్ళిన షాప్కి 10 సార్లు వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు మనకి ఇచ్చేటువంటి గౌరవం, మన రెస్పెక్ట్, మనం చూసే విధానం మన పదే ఆ షాప్కి వెళ్ళాలనిపిస్తుంది. అంటే ఆ పునాది మీద వాళ్ళు షాపులు కడతా ఉన్నారు, ఆ వ్యాపారాన్ని కట్టుకుంటా ఉన్నారు. ఒకవేళ ఆ పునాది కాక చెడిపోయింది అనుకోండి, ఆ వ్యాపారం పడిపోతుంది. కస్టమర్కి సరైన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనుకోండి, కస్టమర్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అనుకోండి, ఇంకా ఆ షాప్కి ఎవడు వెళ్ళరు. అప్పుడు ఏమవుతుంది, ఆ వ్యాపారం కుప్పకూలిపోద్ది. కొన్ని వ్యవస్థలు ఉంటాయి. ఆ వ్యవస్థలు, ఆ సంస్థలకి కొన్ని పునాదులు ఉంటాయి. నీకు కొన్ని సంస్థలు ఉంటాయి, క్రైస్తవ వ్యతిరేక సంస్థలు ఉన్నాయి. హిందూ జనశక్తి అని, బజరంగ దళ అని, లేకపోతే కొన్ని క్రైస్తవ వ్యతిరేక సంస్థలు ఉంటాయి. శివశక్తి అని కరుణాకర్ సుగ్రహం పెట్టినాడు. ఈ క్రైస్తవ వ్యతిరేక సంస్థల యొక్క పునాది ఏంటంటే క్రైస్తవులు వ్యతిరేకించడమే. అదే వాళ్ళ పునాది. ఆ పునాది మీదే వాళ్ళ సంస్థలు కట్టుకుంటారు, ఆ పునాది మీదే వాళ్ళ యొక్క వ్యవస్థలు నిర్మించుకుంటారు, ఆ పునాది మీదే వాళ్ళు డబ్బులు పోగేస్తారు. ఒకవేళ కొన్నాళ్ళు పోయిన తర్వాత వాడు మారు మనసు పొంది నేను క్రైస్తవులను తిట్టను అన్నాడు అనుకోండి, అప్పుడేమవుద్ది, ఆ హిందూ జనశక్తినో, శివశక్తినో, లేదా బజరంగ దళనో ఆ వ్యవస్థ పడిపోతుంది. ఎందుకంటే పునాది పాడైపోయింది. ఆ పునాది పాడైపోయింది, వాళ్ళు పెట్టుకున్నటువంటి వాల్యూస్ పాడైపోయాయి. అంటే ప్రతి కుటుంబం అలా ప్రతి వ్యవస్థకి కొన్ని వాల్యూస్ ఉంటాయి, కొన్ని విలువలు పునాదులు ఉంటాయి. అలాగే ప్రతి
వ్యాపారానికి కొన్ని విలువలు ఉంటాయి. అలాగే ప్రతి కుటుంబానికి కూడా కొన్ని విలువలు ఉండాలి. విలువలు లేని కుటుంబం పతనమైపోతుంది. విలువలు లేని కుటుంబం, పునాదులు లేని కుటుంబం పతనమైపోతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఆయన ఈ రెండు ఇళ్ళల గురించి చెప్పాడు. ఒకటి బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లట, రెండవది ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు. బండ మీద కట్టినటువంటి ఇల్లుకి పునాది ఉంది, మంచి పునాది వేశాడు, రాతి మీద పునాది వేశాడు. కాబట్టి వరద వచ్చింది, తుఫాను వచ్చింది, ఆ ఇల్లు ఏమీ కాలేదు, నిలబడింది, తట్టుకోగలిగింది. అదే వరద, అదే తుఫాను ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటి మీదకి వచ్చినప్పుడు ఆ ఇల్లు తట్టుకోలేకపోయింది, పడిపోయింది. అంటే అది ఒక గృహం అనుకుంటే పొరపాటు, కానీ అది ఒక గృహం, అది ఒక ఇల్లు అనుకుంటే, ఒక బిల్డింగ్ అనుకుంటే పొరపాటు, కానీ అది ఒక గృహం, ఒక కుటుంబం. ఆ కుటుంబానికి నిలబడాలంటే, కుటుంబము స్థిరంగా ఉండాలంటే, కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, కుటుంబము దీవెనకరంగా ఉండాలంటే, కుటుంబము ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉండాలంటే అది బండ మీద కట్టబడినటువంటి పునాది వేయబడిన గృహంగా ఉండాలి. ఆ పునాది లేని గృహం ఏదైనా సరే పతనం అయిపోతుంది. అయితే ప్రతి కుటుంబానికి ఉంటాయా అంటే ఏమో, అన్ని కుటుంబాలకి విలువలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ క్రైస్తవ కుటుంబానికి ఖచ్చితంగా విలువలు ఉండాలి. ప్రతి క్రైస్తవ కుటుంబానికి కొన్ని పునాదులు ఉండాలి. ప్రతి క్రైస్తవ కుటుంబము కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి పునాదుల మీద, ఆధ్యాత్మికమైనటువంటి విలువల మీద కుటుంబాన్ని కట్టుకోవాలి. అంటే ఆ అలవాట్లు కుటుంబానికి నేర్పాలి, ఆ అలవాట్లు బిడ్డలకు నేర్పాలి, ఆ అలవాట్లలో కుటుంబాన్ని నడిపించుకోవాలి. అలా నడిపించుకోగలిగితే ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబానికి ఉండవలసినటువంటి వాల్యూస్, ద వాల్యూస్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ మస్ట్ హ్యావ్ అనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఒక 6 వాల్యూస్ ఈరోజు మన కుటుంబంలో అలవాటు చేసుకోవలసిన 6 విలువలు మనం నేర్చుకుని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటి విలువ అంటే మన కుటుంబానికి ఉండవలసిన మొట్టమొదటి పునాది. ఆ పునాది మీద ఇల్లు కట్టుకోవాలి, ఆ పునాది మీదనే మన గృహాన్ని కట్టుకోవాలి, ఆ పునాది మీదనే మన బిడ్డలు పెంచుకోవాలి, ఆ పునాదిని ఆధారం చేసుకుని మన జీవితాన్ని కొనసాగించాలి. క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ కుటుంబానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి పునాది ఏంటంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వటం. గివింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు ద లార్డ్. దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వటం. చూడండి, మీకు మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మన ఇళ్ళల్లో ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం జరిగిందనుకోండి, లేకపోతే మన ఇంట్లో ఆడబిడ్డ మెచ్యూర్ అయ్యింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఫంక్షన్ చెయ్యాలా, పాస్టర్ గారు చేయొద్దా అంటున్నాడు, ఇప్పుడు చెయ్యాలా వద్దా, ఇప్పుడు పాస్టర్ గారు మాట వినాలా, ఏం చేయాలో వద్దా అన్నది ఆలోచించి మనం ఏం చేస్తాం? పక్క ఊరికి వెళ్ళి, లేదా ఇంట్లో పెద్ద మనిషి ఉంటుంది, అత్తగారనో మావయ్య గారనో తల్లనో తండ్రినో లేకపోతే ఇంకొకలనో మన కుటుంబం విలువ ఇచ్చే ఒక పెద్ద వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతాం, అయ్యారు పాప మెచ్యూర్ అయ్యింది, ఫంక్షన్ చేయాలంటారా వద్దంటారా అంటే, ఎందుకమ్మా చెయ్యి ఫంక్షన్ బాగుంది, సూపర్, చెయ్యి 1 లక్ష రూపాయలు అప్పు చెయ్యి, 2 లక్షలు ఖర్చు పెట్టు, 3 లక్షలు నెత్తి మీద వేసుకో, నెల 10,000 అప్పు కట్టు, అప్పులు కూరుకుపో అని చెప్తే, అమ్మయ్య ఎంత బాగా చెప్పాడు అనుకుని శుభ్రంగా వాడు చెప్పిన మాట తీసుకుని ఫంక్షన్ చేసేస్తాం. అంటే ఇప్పుడు మనం ఫంక్షన్ చేయడానికి ఎవరి మాటకు విలువించాం? ఓ పెద్ద ఆయన, మన కుటుంబానికి పెద్దగా ఉన్న ఒక వ్యక్తి యొక్క మాటకు విలువించాం. లేకపోతే ఇంట్లో ఏదైనా చేయాలి, లేకపోతే ఇంటికి కట్టాలి, లేకపోతే ఇంకోటి చేయాల్సి వచ్చినప్పుడు మనం కొంతమందికి ప్రాధాన్యత ఇస్తాం, కొంతమంది మాటలకు విలువిస్తాం.
వాళ్ళు చెప్పిన మాట వింటాం, అందరు చెప్పిన మాట వినం. మనకు నచ్చిన వారు, మనకి ఇష్టమైన వారు, మనకు గౌరవించే వ్యక్తులు చెప్పిన మాట వింటాం, అందరి మాట వినం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మన జీవితాల్లో ఎవరి మాట విన్నా వినకపోయినా, ఎవరికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరికి నువ్వు లోబడినా లోబడకపోయినా, నీవు ప్రస్తుతంగా మొట్టమొదటిగా నువ్వు ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఎవరికంటే దేవునికి ఇవ్వాలి. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. దేవునికి స్తోత్రం. అంటే మనకు ఏం కావాలో, మన కుటుంబంలో ఏం కావాలో, మన గృహంలో ఏం కావాలో, మన కుటుంబంలో ఏది అవసరమో, మన జీవితానికి ఏది అవసరమో, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తాం. కానీ వాక్యం ఏం చెబుతుందంటే, ఫస్ట్ కూడా నువ్వు చేయాల్సింది ఆయన నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన ఉద్దేశాన్ని వెతుకు, ఆయన చిత్తాన్ని వెతుకు, ఆయన ఆలోచన వెతుకు, ఆయన మాటలు వెతుకు, ఆయన మాటలు విను, ఆయనకి ప్రాధాన్యత. The giving first priority to the Lord makes us too happy. మనల్ని సంతోషంగా ఉంచడానికి దేవునికి ప్రాధాన్యత ఇవ్వటమే ఒక మెట్టుగా ఉంది. మన జీవితాల్లో మనం చేసే ప్రతి పనిలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మనం చేసే పనిలో, మనం చేసే ఉద్యోగాల్లో, మనం పొద్దున లేచిన కాడి నుంచి పండుకునే వరకు మనం చేసే దైనందిక జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడే మొదటి స్థానం, దేవుడే ఫస్ట్, తర్వాతే అందరూ. దేవుడే మొదట, తర్వాతే అన్ని. దేవుడే మొదట, తర్వాతే నా ఆలోచన. దేవుడే మొదట, తర్వాతే మరొక ఆలోచన. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, మీకు మంచి మాట చెబుతాను. బైబిల్లో మనకి అబ్రహాము కనబడతాడు. అబ్రహాం 22వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు కొడుకుని కనుక్కుంటాడు. దేవుడు ఇస్తాడు. 100 సంవత్సరాలప్పుడు దేవుడు కొడుకుని ఇస్తే ఆ కొడుకుని పెంచుతూ ఉంటాడు. ఇంచుమించు 20-22 సంవత్సరాలు వచ్చేస్తాయి. యవ్వన పాయనంలోకి వస్తాడు. దేవుడు మరలే మాట్లాడతాడు అబ్రహాంతో. అబ్రహామా, నీ కొడుకుని తీసుకొచ్చి మోరోబు పర్వతం మీద నాకు బలి చేయంటాడు. అబ్రహాము మాట్లాడలేదు, అసలు ఇంకొక మాట మాట్లాడలేదు. అయ్యా, నువ్వు అడగకుండా అడిగితే ఇచ్చావు, 100 సంవత్సరాలు అప్పుడు ఇచ్చావు, ఇప్పుడు ఇచ్చేయమంటున్నావు ఏంటైనా? అస్సలే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీకు విషయం చెప్పరా, అక్కడ మనం అక్కడ చదివితే అసలు శారాకు కూడా చెప్పలేదు. శారాకు కూడా శారా ఒక అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహాము శారా దగ్గరికి వెళ్ళి, శారా దేవుడు బిడ్డనిమ్మన్నాడు, ఏం చేద్దాం, ఇచ్చేనా అన్నాడు అనుకోండి. శారా ఏమనేది? అబ్బే, నీ సావు నువ్వు సావు. అందులోకి ఇంట్లోకి ఎందుకు తెలుసా? అబ్రహాము ఇంటిలో శారాదే పెత్తనం. ఎందుకో తెలుసా? మీకు 2 ఉదాహరణలు చెప్తాను చూడండి. అబ్రహాము దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు, పిల్లల కోసం ఎదురు చూస్తుంటే దేవుడు అంటాడు, ఎదురు చూడమంటాడు. ఈలోపు శారా అంటది, నువ్వు ఆగర్ని తీసుకుని పెళ్లి చేసుకో ఆడది. ఆగర్ని ఇచ్చింది. వీడు గొంతులు వేసుకొని పెళ్లి చేసేసుకున్నాడు. ఎవరో? అబ్రహాం. పెళ్లి చేసింది శారా. అబ్రహాం యొక్క చిత్తం ఏమీ లేదు, అబ్రహాం యొక్క ఆలోచన లేదు. హాగర్కి పిల్లోడు పుట్టిన తర్వాత మరలా హాగర్ని బయటికి గెంటేసింది. ఎవరు? శారా. అబ్రహాముకి ఆలోచన ఏమి లేదు పాపం. బయటికి గెంటేమంది, గెంటేసాడు అంతే. దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాస వీరుడైతే ఉపయోగం ఏంటంటే, శారా ఏం చెప్తే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మీకు అర్థమైంది అదే. ఇంట్లో ఉద్యోగం, ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏంటి, ఐపీఎస్ అయితే ఏంటి, ఎంతటి వాడైనను ఇంటిలో రబ్బరు సుత్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఎంతటైనా సరే మీకు మాట వినాల్సిందే.
అంతటి విశ్వాస వీరుడు అబ్రహామే శారా మాట విన్నాడు. ఇప్పుడు శారా మాట వినాల్సి వచ్చింది అబ్రహాము. కానీ మీకు మంచి మాట చెబుతాను, తన కుమారుణ్ణి బలి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు అబ్రహాము అసలు శారాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు తెలుసా? ఇక శారాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శారా నిర్ణయం అవసరం లేదు, శారా ఆలోచన అవసరం లేదు, శారా యొక్క తీర్మానం అవసరం లేదు, శారా చెప్పే ఆలోచన అక్కర్లేదు. ఇది దేవుని నిర్ణయం. శారా మాట కంటే పైది, అబ్రహాము కంటే పైది, అబ్రహాము ఆలోచన కంటే పైది. ఇక దేవుడే అడిగితే ఏ మనుషుడు కాదంటాడు? ఏ మనుషుడు కాదన్నా ఇవ్వటం మానక అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి బలి ఇవ్వడానికి కట్టెలు కొట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు దేవునికి ఇవ్వాల్సి వచ్చినట్టు ప్రయారిటీ వస్తే ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. మనము దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన విషయంలో ఎవరికి లోపాల్సిన అవసరం లేదు. దేవునికి లోపడడానికి ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. మనము దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నేను నా కొడుకుని బలిమ్మంటారా అని ఇంటి పక్కన అడిగితే ఇంటి పక్కన ఏమనేవారు? నోరువి అదో పని చేయకు, నీకు అప్పుడు 120 వచ్చాయి, నువ్వు రేపు మాపో చచ్చిలాగా ఉన్నావు, ఇంత ఆస్తికి వారసుడు ఉండటం ఇవ్వద్దా అనేవారు. అందరి మాట వింటే ఖచ్చితంగా అబ్రహాము ఆ ఇస్సాకును పర్వతానికి తీసుకెళ్ళేవాడు కాదు. కానీ అబ్రహాముకు అర్థమైంది ఏంటంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వటంలో ఇక ఎవరి మాటకు అవకాశాన్ని ఇవ్వలేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సి వస్తే, దేవుని మాట వినాల్సి వస్తే, దేవునికి లోబడాల్సి వస్తే అది అందరికంటే పైది, అందరి మాట కంటే పైది, అందరికంటే ముఖ్యమైనది, అందరికంటే ప్రధానమైనది. ఆయన తర్వాతే అందరూ, ఆయన ముందు ఎవరు లేరు. అన్న దేవుని దగ్గరికి వెళ్ళి అడిగింది, ప్రభువా నాకు కొడుకుని నాయనా అని. అన్న కొడుకుని ఇవ్వని అడిగింది. ఎప్పుడైతే అన్న కొడుకుని అడిగిందో దేవుడు కొడుకునిచ్చాడు. కొడుకునిచ్చిన తర్వాత పాలు ఇస్తూ ఉంది. పాలు విడిచిన వెంటనే అన్న ఏం చేసింది? కొడుకుని తీసుకెళ్ళి మందిరంలో విడిచిపెట్టేసింది. తన ప్రేమ కంటే, తన గౌరవం కంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవునికి ప్రాధాన్యత ఇచ్చి తన కొడుకుని తీసుకెళ్ళి చంపేయడానికి ఇష్టపడ్డాడు కనుకనే, దేవునికి బలి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుకనే అబ్రహాము యొక్క సంతానాన్ని భూమి మీద గొప్ప సంతానంగా మార్చాడు, బలవంతులుగా మార్చాడు, శ్రేష్టమైన వారిగా మార్చాడు. హల్లెలూయా. అన్న తన కుమారుని దేవునికి ఇవ్వగలిగింది కనుకనే ఆ ఒక అన్న కుమార్తెను సమూయేలుని దేవుడు గొప్ప ప్రవక్తగా వాడుకున్నాడు. మీకు ఒక మాట కూడా చెప్తాను చూడండి. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలులందరూ ఒక ప్రక్క నిలబడతారు. ఇశ్రాయేలు అందరూ ఒక పక్కన నిలబడితే వాళ్ళందరూ అన్యారాధన చేస్తూ ఉంటారు. యెహోషువ తన కుటుంబంతో ఒక ప్రక్కన నిలబడి అంటాడు, మీరు ఎవరు నా జోలికి వచ్చినా రాకపోయినా పర్లేదు, నా మాట విన్నా వినకపోయినా పర్లేదు, మీరు ఏ దేవుళ్ళకి అనబడిన వారికి పూజ చేసుకుంటారో చేసుకోండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవించేదా, నేను మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాను. లోకమంతా ఒక ప్రక్క ఉన్నా, లోకమంతా ఒకటైనా, లోకమంతా ఒక రీతిలో ఉన్నా, తను ఒక్కడే దేవుని కోసం నిలబడడానికి యెహోషువ తన కుటుంబంతో నిలబడగలిగాడు. అందుకని యెహోషువను దేవుడు గొప్ప నాయకుడిని చేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వేదైనా పని చేసినప్పుడు, ఏదైనా కార్యం చేసినప్పుడు ఇది దేవుని చిత్తమా, ఇది దేవునికి ఇష్టమా, ఇది దేవునికి అనుకూలమైందా, వాక్యానుసారమైందా, ఇది వాక్యానికి విరుద్ధమైందా ఆలోచించాలి.
ఒకవేళ అది దేవునికి అయిష్టమైనదైతే, దేవునికి వాక్యానికి విరుద్ధమైనదైతే, అది ఎవడు చెప్పినా చేయడానికి వీల్లేదు. ఇక దేవునికి లోపడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో మొదటి స్థానాన్ని ప్రభుకి ఇవ్వాలి. పొద్దున లేచిన వెంటనే మొదటి స్థానం ప్రభుకి ఇవ్వాలి. నువ్వు ఖర్చు పెట్టే దాంట్లో మొదటి స్థానాన్ని ప్రభుకి ఇవ్వాలి. నువ్వు చేసే ప్రతి పనులు మొదటి స్థానాన్ని ప్రభుకి ఇవ్వాలి. ప్రతి విషయంలో ప్రభువే మొదటి స్థానం. దేవునికి స్తోత్రం. అదుని సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది. 2వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, చివరి మాటలో, నన్ను గణపరుచు వారిని నేను గణపరిచేదను. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబం అయితే దేవుణ్ణి గణపరుస్తారో, ఏ కుటుంబం అయితే దేవుణ్ణి ముందెడతారో, ఏ కుటుంబం అయితే దేవునికి లోబడతారో, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా గణపరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవునికి మొదటి స్థానాన్ని నువ్వు ఇవ్వగలిగితే, దేవునికి ప్రథమ స్థానాన్ని నువ్వు ఇవ్వగలిగితే, దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి ప్రభువును నువ్వు నీ జీవితంలో, నీ కుటుంబంలో గణపరచగలిగితే, ఖచ్చితంగా దేవుడు నీ బంధువులందరిలోనూ దేవుడు నీకు మొదటి స్థానాన్ని ఇస్తాడు. నీ స్నేహితులందరిలో నిన్ను హెచ్చిస్తాడు. నీ స్నేహితులంతా, నీ గ్రామం అంతటిలో దేవుడు నిన్ను బలమైన కుటుంబంగా మారుస్తాడు. నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొట్టమొదటిది దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఇక రెండవది మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. కుటుంబానికి ఉండవలసిన రెండవ పునాది, కుటుంబానికి ఉండవలసినటువంటి ప్రధానమైన విలువలలో మరొకటి ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఒక 5 సంవత్సరాలు అయి ఉంటుంది. వాళ్ళ ఫాదర్ చనిపోయారు. నాకు వాళ్ళ కుటుంబాల గురించి పెద్దగా తెలియదు, కానీ మామూలుగా పరిచయం. ఒకరోజు ఆ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాం, నేను వేరొక పాస్టర్ గారు. వెళ్తే ఆ కుటుంబంలో, వాళ్ళ గృహంలో, ఆ ఇంట్లో హాల్లో వాళ్ళ నాన్నగారు ఫోటో పెట్టారు. ఆ నాన్నగారు ఫోటో పెట్టి ప్రతిరోజు దండెత్తనారు. ఏదండ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కువ శాతం మన ఇళ్లలో దండలు వేసుకునే అలవాటు ఉంటుంది. చనిపోయిన ఫోటోలు పెట్టి దండ వేసే అలవాటు ఉంటుంది. ఏ దండ వేస్తారు? ఇంచుమించు అంతమాటలు మార్చలేక ప్లాస్టిక్ దండ వేస్తారు. అది దుమ్మెట్టేసి ఉంటుంది. ప్లాస్టిక్ దండ వేస్తారు. కానీ ఆ కుటుంబం అట్లా కాదు. ఏమేస్తారంటే ప్రతిరోజు ఫ్రెష్ పూలు దండట్టుకొచ్చేస్తాను. నేను అడిగాను, ఎన్ని రోజులకు ఒకసారి మారుతారంటే రోజు మారుస్తామండి. సరే, మీ నాన్నగారు అంటే మీకు అంత గౌరవం, అంత ప్రేమ, అంత ఆప్యాయత అనుకున్నాను నేను. స్తోత్రం. ఆ పాస్టర్ గారు పక్కింటికి కూడా తీసుకెళ్ళాను నేను. ఆ పక్కింటికి తీసుకెళ్తే ఆ పక్కింట్లో ఎందుకో వీళ్ళ మాట వచ్చేది. వాళ్ళ నాన్నగారు చూడండి ఎంత బాగా ప్రేమిస్తున్నాడు ఆయన. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ నాన్నకి ఫ్రెష్ పూలు దండ వేస్తున్నాడు. అంటే ఇడిచేయడేదో బతుకుండగా వాళ్ళ నాన్నకు కూడట్లేదు. బ్రతికుండగా తల్లిదండ్రులకి కూడు పెట్టనోడే చచ్చిపోయిన తర్వాత దండ వేస్తాడు. బ్రతికుండగా కడుపు రెండు అన్నం పెట్టనోడే చచ్చిపోయిన తర్వాత ఫోటోల దగ్గర అయితే కుంభాలు ఎడతాడు. హలో, నా మాటేనా? బ్రతికుండగా చూడనోడు చచ్చిపోయిన తర్వాత ఫోటోలు చూస్తాడు. బ్రతికుండగా వీళ్ళ అమ్మకు చీర కొనేవాడాడు. చచ్చిపోయిన తర్వాత వీళ్ళ అమ్మ పేరు మీద 100 చీరలు కొనేస్తాడు. అవేవి వాళ్ళకి చెందవో. నీ తల్లిని నీ తండ్రిని వాళ్ళు బ్రతికుండగానే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ తల్లి నీ తండ్రి బ్రతికుండగానే వాళ్ళకు లోబడాలి, వాళ్ళకి విధేయత చూపించాలి, వారిని గౌరవించాలి. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, వారికి లోబడాలి. కానీ నేటి కాలంలో సమాజం ఎట్లా ఉందో తెలుసా? తల్లిని తిట్టే వాళ్ళు ఉన్నారు, తండ్రిని తిట్టే వాళ్ళు ఉన్నారు.
తల్లిదండ్రులను అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. అవమానపరచడమే కాదండి, అవమానపరచడమే కాదు, కొంతమంది తల్లిదండ్రులు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు, చిత్రహింసలు చేసేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఒకసారి నేను ఎక్కడికో వాకింగ్ చెప్పడానికి వెళ్తే అక్కడ చూశాను. అక్కడే కాదు, ఇంచుమించు భారతదేశ సంస్కృతిలో ఇది ఒక భాగం అయిపోయింది. ఏంటంటే ఒకవేళ ఇంట్లో ఉన్నటువంటి ముసలోళ్ళు అవసాన దశలోనికి వస్తే, అంటే ఇక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే, ఇక వయసు అయిపోయి బలహీనులు అయిపోతే వాళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తారు? మన వాళ్ళు బయటెట్టేస్తారు. బయటెట్టడం అంటే పోనీ బయట ఏమన్నా రూమ్ కడతారా అంటే రూమ్ కట్టరు, బరకలు కట్టేస్తారు. మంచు అయినా అందులో ఏడాలి, ఎండ అయినా అందులో ఏడాలి. ఒకవేళ దేవుడు ఆయుష్ ఇచ్చి ఆ ప్రాణం ఆ శరీరంలోంచి ఊడిపడకుండా అట్లాగే ఉందంటే ఉంది, ఒక జంతువు బతికినట్టు బ్రతకాలి. ఆ మంచులోనే, ఆ చలిలోనే, లేకపోతే ఆ ఎండలోనే, ఆ ఉడుకులోనే, ఆ వర్షంలోనే అలాగే బ్రతకాలి. వీళ్ళు శుభ్రంగా ఇంట్లో పడుకుంటారు, ఇంట్లో రగ్గులేసి పడుకుంటారు. చాలాసార్లు చాలా కుటుంబాల్లో చూశాను, అవసాన దశలో ఉన్నటువంటి తల్లిదండ్రులను తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు, అవసాన దశలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తీసుకొచ్చి బయట పాకల్లో వదిలేసిన వాళ్ళు, బయట చిన్న గదుల్లో వదిలేసిన వాళ్ళు, లేకపోతే చిన్న చిన్న పదురులేసి వదిలేసిన వాళ్ళు చాలా అవుతున్నారు. నువ్వు ఈ స్థితిలో ఉన్న మంచి ఇంట్లో నువ్వు బ్రతుకుతున్నావంటే నీ కొరకు నీ తల్లిదండ్రులు చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే అది. ఇంట్లో చచ్చిపోతే ఏమవుతుందట? కీడు వస్తుందట. ఇంట్లో చచ్చిపోతే కీడు వచ్చేసి నువ్వు చచ్చిపోతావా? అలా చచ్చిపోవడైతే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం, మంచం మీద పడుకున్నవాడు ఎలా చచ్చిపోవాలి? మీకు తెలిసి లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఒకసారి, గవర్నమెంట్ కాకినాడ. ఓ శవాన్ని ఇలా తీస్తారు, మళ్ళీ అన్నీ వేస్తారు, కడగడం కరగదని. అటు చచ్చిపోతాడు, శవాన్ని ఎలా తీస్తారు, ఇంకొకటి తీసుకొచ్చి దాని మీద పొడుగు పెట్టారు, కడగను కూడా కడగరు. మరి ఆడి వాళ్ళు ఇడు కూడా చచ్చిపోవాలి కదా, అంటే ఇంకా మంచం మీద పడుకునే వాళ్ళ చచ్చిపోవాలి, ఆ హాస్పిటల్లో ఉండే డాక్టర్లో చచ్చిపోవాలి. అదే వాళ్ళు ఒకటి కాదు 100 మంది చచ్చిపోతారు, 100,000 మంది చచ్చిపోతారు. మరి ఇంకెంత కీడు ఉంటుంది అక్కడ? ఈ యదవ సంస్కృతి నేర్పింది భారతదేశం మనకి. చనిపోయే స్థితిలో ఉన్న నీ తల్లిని నువ్వు ఇంట్లోనే పెట్టుకోవాలా? నీ తల్లి చనిపోయే వరకు నీ తల్లిని సన్మానించాలి, గౌరవించాలా? దేవునికి వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, బాధ్యత తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు కలువరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉన్నట్టు ఇంకా కాసేపు చనిపోతాడు. ఆయన శరీరంలో ఎన్నో బాధలు, కొరడా దెబ్బలు, ఒక ప్రక్కన ఎండకు గాయాలన్నీ బాధపడుతూ ఉన్నాయి, ఒక పక్క రక్తం కారుతూ ఉంది, ఒక పక్కన తలలో ముండ్ల కిరీటం, ఇన్ని బాధలతో ఉన్నటువంటి ఆయన ఆ ప్రక్కన ఉన్నటువంటి తల్లిని చూసి, మరియను చూసి, ప్రక్కన ఉన్న యాహాను చూసి అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యాహాను ఇదిగో నీ తల్లి. తల్లి యొక్క బాధ్యతను ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు ఒక రోల్ మోడల్. మన తల్లిదండ్రులను మనం ప్రేమించాలి, గౌరవించాలి. నేను క్రీస్తు వాడిని, క్రైస్తవుని అంటే సరిపోదు, క్రీస్తు కలిగి ఉన్న స్వారూప్యంలోనికి మనము మార్చబడాలి. జాగ్రత్తగా ఆలోచించేయండి. ఒకటి, మన కుటుంబంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. మన కుటుంబం ఈ పునాది మీద కట్టబడాలి. రెండవది, తల్లిదండ్రులను సన్మానించాలి, ఈ తల్లిదండ్రులను గౌరవించాలి. ఇప్పుడు చాలామంది అడగవచ్చు, మా అమ్మ నాన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వదిలి వచ్చామండి, మేము అత్తారింటికి వచ్చామండి, మరి ఇప్పుడు మేమేం చేయమండి అని అడగచ్చు కదా. నీ అత్త మామల్ని నువ్వు తల్లిదండ్రులా చూసుకుంటే, ఇంటికాడ ఉన్న నీ వదిన, నీ మరదలు నీ తల్లిదండ్రుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్లాగా చూసుకుంటుంది. ఇక్కడ నీ అత్తగారిని, నీ మామగారిని ఏపిడి చేస్తున్నావు అనుకోండి, అక్కడ మా అమ్మని సరిగ్గా చూసుకో నువ్వు అని వెళ్ళి వదిన మీద, అత్తగారి మీద, ఆ యొక్క మరదల మీద దెబ్బలాడితే కుదరదు. నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక అత్తమామలు కూడా నీ తల్లిదండ్రులాగే గౌరవించాలి. అలాగని కన్న తల్లిదండ్రులు వదిలేయమని నా ఉద్దేశం కాదు, కానీ
వారి పట్ల కూడా తగినటువంటి ప్రేమను నువ్వు చూపించాలి. ఇక మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక మూడో విషయంలో మనం నేర్చుకోగలిగితే బైబిల్ మనకు బోధించేటువంటి అతి ప్రాముఖ్యమైన విలువైనది ఏంటంటే క్షమావృద్ధిని కలిగి ఉండాలి, క్షమాబుద్ధిని కలిగి ఉండాలి. ఫర్గివ్నెస్, క్షమాబుద్ధి చాలా అవసరమైనది. బైబిల్లో చూడండి, మీకు మంచి మాట చెబుతాను. యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు మనకు కనబడతాడు. యాకోబుకి 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకుల్లో 11వ వాడు యోసేపు. ఈ 11వ వాడు అయినటువంటి యోసేపు ఒక అలవాటు ఉంది. దీనికి కలలు కనే అలవాటు, దర్శనాలు చూసే అలవాటు. ఈ కలలు కని దర్శనాలు చూసే అలవాటు వల్ల వీడికి కళ వచ్చినప్పుడల్లా ఏం చేస్తుండేవాడు, ఎవరో చెప్పుకుంటాడు పాపం, అలా అన్నయ్య గారులకే చెప్పుకుంటాడు, అన్నోళ్ళకే చెప్పుకుంటాడు. ఒరే పెద్దోడా, నాకు ఈ కళ వచ్చిందిరా. పొద్దున్న లేచి మీరు ఎవరో చెప్తారు కళ్ళలో? వినేవాడైతే భర్తగా చెప్తాం, అది ఎదవైతే ఎవరో చెప్తాం. ఎవరు చెప్తారంటే పక్కింటి వాళ్ళుగా పోన్లేండి, ఎవరెవరో చెప్పుకోండి, దేవునికి స్తోత్రం. ఒకళ్ళకి ఒక అలవాటు ఉంటుంది కదండి. పొద్దున్న లేచి భర్తతో కళ్ళ పంచుకుంటాం, లేకపోతే బిడ్డలతో పంచుకుంటాం. మా నాన్నగారు ఉన్నప్పుడైతే మాకున్న అలవాటు ఏంటంటే పొయ్యి దగ్గర పొయ్యి చుట్టూ కూర్చునే వాళ్ళం మేము. మా అమ్మ చుట్టూ దగ్గర కూర్చొని, మా అమ్మ దగ్గర కూర్చొని టిఫిన్ కూర్చొని ఆ టిఫిన్ తింటా ఉన్నప్పుడు కళలు చెప్పుకునేవాళ్ళం. రాత్రి నాకు ఈ కళ వచ్చింది, నాకు ఈ కళ వచ్చింది. కొంతమందికి మంచి అలవాటు ఉంటుంది, భర్తతో పంచుకుంటారు, బిడ్డలతో పంచుకుంటారు. వీడికంటే పెద్దోళ్ళు వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. వీడు ఈ యోసేపు వెళ్ళి వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నాకు ఈ కళ వచ్చిందిరా, అన్నయ్య నాకు ఈ కళ వచ్చిందిరా అని చెప్తే వాళ్ళు వీడి మీద ఈర్ష్యపడడం మొదలెట్టారు. ఈర్ష్యపడమే కాదు, వీడు కళలు ఎలా నెరవేరుతాయో చూద్దాం. ఎందుకో తెలుసా, వీడికి వచ్చిన కళ్ళు మామూలు కళ్ళ కాదు. మరి ఎలాంటి కళ్ళు? మీ అందరూ వచ్చి నాకు కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తున్నారు, అమ్మ నాన్న వచ్చి నా మీద కాళ్ళ మీద పడ్డారు, మీ పనులన్నీ పడుకున్నాయి, నా పని నిలబడి ఉంది. మరి ఇలాంటివి వస్తే కొడుకు పంటదండి, మామూలు మాట కాదు కదండి. ఇప్పుడు నేను మీకు కళ్ళు చెప్తున్నాను అనుకోండి, ఏం చెప్పాలి? ఆ కళ్ళు మిమ్మల్ని హీరో చేయాలి, అంతేకాదు ఆ కళ్ళు నేను హీరో అయితే మీకెలా నచ్చుతుంది? యోసేపు తన హీరోగా చెప్పడం వాళ్ళకి నచ్చలేదు. వీళ్ళ అన్నగారులు ఏమనుకున్నట్టు ఎలాగోలా నాశనం చేసేస్తే వీడి కళలు ఎలా నెరవేరుతాయో చూద్దాం అనుకుని తీసుకెళ్ళి ఒకరోజు గోతులు పాడేశారు. గోతులు పాడేస్తే కాసేపటికి మరలా ఏం చేశారు, ఆ గోతులోంచి తీసి ఫిలిస్తీన్కి అమ్మేశారు. ఆ ఫిలిస్తీన్ తీసుకెళ్ళి ఐగుప్తునికి అమ్మేశారు. వీళ్ళు శుభ్రంగా ఇంటికి వెళ్ళారు. నువ్వు కొడుకుని మా దగ్గర పంపించావు, కానీ మధ్యలో మృగమేదో చంపేసింది నీ కొడుకుని అని చెప్పి ఆ నాన్నకి అబద్ధం చెప్పారు. ఆ నాన్న లోబోద్వీపమని ఏడ్చాడు. ఒక 40 సంవత్సరాలు గతించిపోయినాయి. 40 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఆ ఊర్లోనికి భయంకరమైనటువంటి కరువు వచ్చింది. యాకోబు తన బిడ్డలందరూ పిలిచి అంటాడు, ఒరే నాన్న, మన దేశంలో కరువు వచ్చింది, కానీ పక్క దేశం ఐగుప్తులో కావలసినంత ధాన్యం ఉందట, ఆహారం ఉందట. దయచేసి మీరు అక్కడికి వెళ్ళి మనకు బ్రతుకున్నట్లు ఆహారాన్ని పట్టుకురండి అని చెప్పి ఆ యాకోబు వాళ్ళు పంపిస్తాడు. అన్నదమ్ములందరూ బయలుదేరి వెళ్ళేసరికి ఆ ఐగుప్తులు ఎవరుంటాడండి? యోసేపు రాజు స్థానంలో నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ అన్నగారుల్ని యోసేపు గుర్తుపెట్టాడు తప్ప యోసేపును అన్నగారులు గుర్తుపెట్టకపోతే యోసేపు వాళ్ళ అన్నగారులు గుర్తుపెట్టి అనలారా అనగానే వీడికి వెన్నులో వణుకు పుట్టింది, గుండెలో దడపు మొదలయ్యింది, మోకాళ్ళు వణకటం మొదలయ్యాయి. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి? వీడి చిన్నప్పుడు మనం వీడిని చంపేద్దాం అనుకున్నాం, వీడిని పాడు చేశాం, వీడిని ఇబ్బంది పెట్టాం. అప్పుడు ఆడు మన చేతిలో ఉన్నాడు, ఇప్పుడు మనం ఆడి చేతిలో ఉన్నాం. ఇప్పుడు యోసేపు వాళ్ళని చంపేయమంటే దెబ్బతో చంపేస్తారు. ఇప్పుడు యోసేపు ఏమనుకుంటే అదే జరుగుద్ది అక్కడ. ఫరో కాదు, ఇప్పుడు ఎవరు? యోసేపు ఏమనుకుంటే అదే జరుగుద్ది.
యోసేపు ఏం జరగమంటే ఏం జరగాలనుకుంటే అదే జరుగుద్ది. ఇప్పుడు అన్నదమ్ములు చంపేయాలనుకుంటే చంపేయచ్చు. అందుకుని వాళ్ళు భయపడతారు మొదలెట్టారు. కానీ యోసేపు ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరి దగ్గరికి చేర్చుకుని వాళ్ళందరి మీద పడి ఏడవటం మొదలుపెట్టాడు. ఏడ్చి అంటాడు, అనలారా మీరు నాకు చేసిన దాని గురించి నేనేమీ బాధపడడం లేదు. దేవుడే ఈ రోజు కోసం నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా వినండి. యోసేపు అన్యాయం చేయబడిన, యోసేపు త్రోసివేయబడిన, యోసేపు హింసింపబడిన, యోసేపు శ్రమలను అనుభవించిన యోసేపు తన అన్నగారిని ప్రేమించాడు, తన అన్నగారిని క్షమించాడు. క్రైస్తవ జీవితానికి ఉండాల్సినటువంటి మరొక మంచి లక్షణం ఏంటో తెలుసా? ఏంటది? క్షమించడం. క్షమించటం, క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. నిన్ను ద్వేషించిన వారిని నువ్వు క్షమించాలి. అందుకనే నిన్ను ప్రేమించేవారు నువ్వు ప్రేమించడం కాదు, నిన్ను ద్వేషించేవారిని కూడా నువ్వు ప్రేమించాలి. నీ శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేయాలంటాడు యేసుప్రభు వారు. అంతేకాదండి, కలువరి శిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మొట్టమొదటి మాట ఏమంటాడు తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అలా తెలియదంటారా? మామూలు శ్రమలు పెట్టారండి ఆయన్ని, చాలా భయంకరమైన శ్రమలు పెట్టారు. ఒక మనిషిలా చూడలేదు, భయంకరమైన శ్రమలు పెట్టారు, భయంకరంగా హింసించారు, కొరడాలతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, అరిచెలతో కొట్టారు, ఉమ్ములు వేశారు, అవమానపరిచారు, హేళన చేశారు, తల మీద ముండ కిరీటం పెట్టారు, వస్త్రాలు లేకుండా చేశారు. అయినా స్టిల్ ఆయన అంటున్నాడు, దేవా తండ్రి వీరిని క్షమించు. ఈరోజు నేను అంటాను, నువ్వు క్షమించకపోవడానికి యేసు కంటే ఎక్కువ శ్రమలు అనుభవించలేదు. నువ్వు క్షమించబోవడానికి నీ తోటివారో, నీ ఇంటివారో, నీ తోటివారో, నీ ఇంటివారో, లేకపోతే నీ పక్కవారో, నీ స్నేహితులు యేసు వారి కంటే ఎక్కువగా నిన్ను మోసం చేయలేదు. యేసు వారు అనుభవించిన కంటే, శ్రమల కంటే ఎక్కువ శ్రమలు నువ్వు అనుభవించలేదు. ఆయనే క్షమించగలిగితే ఆయన బిడ్డలని చెప్పుకుంటున్నటువంటి నీవు క్షమించడానికి వెనుకంజ వేయొద్దు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధనలో ప్రధానమైన బోధ ఏంటి తెలుసా? క్షమించడమే. నీ భర్త నిన్ను హింసించాడా? నీ భర్త నిన్ను శోధించాడా? నీ భర్త చేత నువ్వు హింసింపబడ్డావా? క్షమించు. నీ భార్య నిన్ను మోసం చేసిందా? నీ భార్య నిన్ను అవమానపరుస్తుందా? క్షమించు. నీ ఇంటి వారు, నీ అన్నదమ్ములు నిన్ను అవమానపరిచారా? నిన్ను ఈడ్చారా? నిన్ను హేళన చేశారా? 10 మందిలో నిలబెట్టారా? నిన్ను అవమానకరమైన మాటలు మాట్లాడారా? క్షమించు. నీ తోటి వారు నిన్ను హేళన చేశారా? క్షమించు. క్షమించడం అంటే మాటలేం కాదండి. హలో, క్షమించడం అంటే మాటలు కాదు, ఒకరోజు పని కాదు, అది జీవితకాలం పని. అది ఎలాగో చెప్పరా? ఒక వ్యక్తి నాకు వ్యతిరేకంగా ఏదైనా పని చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి కనబడినప్పుడల్లా గుర్తొస్తుంది రాదా? షోష్ పెట్టుకుంటుంది. ఆడు కనబడినప్పుడల్లా గుర్తొస్తుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా చేయాల్సిన పని ఏంటి తెలుసా? యాల కమిషన్ వెళ్ళు, రేపు చెప్తే నీ పని అంటే కుదరదు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాడు కనబడినప్పుడల్లా ఏడిచాడు, క్షమించాను నిన్ను, పో అవతల కనాలి. దేవునికి స్తోత్రం. అది మామూలు విషయం ఏం కాదు, మామూలు విషయం ఏం కాదు. నువ్వు క్షమించడమే, క్షమిస్తూ ఉండడమే, క్షమాగుణాన్ని కలిగి ఉండటమే. క్షమించగలిగితే, క్షమించే మనస్సు నీకుంటే, క్షమించే ఆలోచన నీలో ఉంటే, నీవు క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడగలుగుతావు. క్రైస్తవ కుటుంబము కట్టబడవలసినటువంటి మరొక పునాది ఏంటంటే క్షమా హృదయం. మొట్టమొదటిది దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, రెండవది తల్లిదండ్రులను సన్మానించాలి, మూడవది క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఇక నాలుగవది మీకు జ్ఞాపకం చేస్తాను, చక్కని ఆతిథ్యం ఇచ్చే కుటుంబం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం చూడండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరిచిపోవద్దు, దాని వలన కొందరు తెలియకుండానే
దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాక్యంలో అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభువారు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోవద్దు. ఆతిథ్యం ఇవ్వడం అంటే ఇంటికి వచ్చిన వారిని చేర్చుకోవటం. బైబిల్లో మనం చూస్తే కొన్ని ఉదాహరణలు చెబుతాను మీకు. అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే గృహం దగ్గర, సింధూర వనం దగ్గర గుడారం వేసుకుని ఉన్నప్పుడు ముగ్గురు దేవదూతలు, ముగ్గురు వ్యక్తులు రోడ్డు మీద కనబడతారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యలారా నా ఇంటి దగ్గర భోజనం చేయడానికి రెడీ అన్నాడు. ఆ ముగ్గురు ఇంటికి వచ్చారు. 8 మానికల పిండిని రుబ్బి రొట్టెలు చేసి, ఒక ఎద్దును, ఒక చిన్న లేగదూడను వధించి దాన్ని సిద్ధం చేసి వారికి భోజనాన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భోజనాన్ని తిన్నటువంటి ఆ దేవుని యొక్క దూతలు అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళారు. ఆ 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ దూతల్లో 2 దూతలు లోతు ఇంటికి వెళ్తారు. లోతు ఇంటిలో లోతు ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం తీసుకున్నటువంటి లోతును ఆ ఇద్దరు కూడా ఆ గ్రామంలో నుంచి బయటకు తీసుకొస్తారు, ఆ పట్టణంలోంచి బయటకు తీసుకొస్తారు. ఆ ఉదయాన్నే ఆ పట్టణం అగ్ని గంధకాలతో కాల్చివేయబడుతుంది. సారేపత్ అనేటువంటి ఊరిలో ఒక వెధవరాలు ఏలియాకు ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ సారేపతి వెధవరాలు ఇంటిలో ఆ కరువు కాలం అంతా కూడా ఆ ఇంటి వారందరూ పోషింపబడ్డారు. దేవునికి స్తోత్రం. గడురాలు ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చింది కనుకనే వృద్ధాప్య బంధు సంతానాన్ని పొందుకోవడమే కాదు, ఆ బిడ్డ చనిపోతే మరలా బ్రతికించుకోగలిగేది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని ఆశీర్వాదాలు ఎందుకు జరిగాయో తెలుసా? ఆతిథ్యం ఇవ్వడం వల్లనే. ఆతిథ్యం ఇవ్వడం ఆశీర్వాదం. నీటికి సేవకుడు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం ఆశీర్వాదం. నీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం ఆశీర్వాదం. సేవకుడే కాదు, నీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా ఆతిథ్యం ఇవ్వాలా. మరి ఎవరికి మంచి ఆతిథ్యం ఇస్తాం మనం? అమ్మదోరు పోలిస్తే కదండి. ఉండు, ఊరుకో, నువ్వు ఉండు, నేను చికెన్ రప్పిస్తాను. చికెన్ రప్పిస్తుంది. అత్తగారు ఇంటిలో వస్తే పప్పుసారి అట్ట, దేవునికి స్తోత్రం. పప్పుసారి ఇట్టే సంతోషం, వాళ్ళ భోజనం పెట్టాలి కదా, దేవునికి స్తోత్రం కదండి. అమ్మగారు వాళ్ళు వస్తే టీ చాలా చక్కగా ఉంటుంది. అదే అత్తగారు వాళ్ళు వస్తే ఆ గేదె పాలు తాగేది, నీళ్ళు తాగేది, పాలుగా ఆ గేదె నీళ్ళు తాగేది, శుభ్రంగా పల్సగా పెట్టేది. వాళ్ళు తాగలేక నాన్న బాధపడతారు. అత్తింటి వాళ్ళు వచ్చినా, అమ్మింటి వాళ్ళు వచ్చినా, నీ ఇంటికి బంధువు ఎవడొచ్చినా సరే, నీ స్నేహితుడైనా సరే, నీ బంధువు అయినా సరే, ఇంటికి వచ్చిన వాడిని చాలా జాగ్రత్తగా చూడు. ఏమో ఈరోజు నీ ఇంటికి వచ్చిన వాడు ఒకరోజు నీ అవసరతలు అడ్డుపడడానికి దేవుడు వాడుకుంటాడేమో. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ఇంటికి వచ్చిన వాడు బలహీనుడో, చిన్నవాడో, శక్తిహీనుడో, దిక్కుమాలుడని చూడొద్దు. నా జీవితంలో ఇలాంటివి చాలా చూశాను నేను. ఈరోజు బలహీనుడని చూసిన వారు, ఈరోజు శక్తిహీనుడని చూసిన వారు కొన్నాళ్ళకి వీళ్ళకంటే వాడే బలవంతుడైపోతున్నాడు, వీడికంటే వాడు ధనవంతుడైపోతున్నాడు. ఒక్కొక్కసారి వీళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు అప్పుడు వాడు బలహీనుడిగా ఉన్నప్పుడు, శక్తిహీనుడిగా ఉన్నప్పుడు, ధనహీనుడిగా ఉన్నప్పుడు, దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నప్పుడు వీడు పట్టించుకోలేదా. కానీ ఈరోజు వీళ్ళే వాడి ఇంటికి వెళ్ళి నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. నేనంటాను, నీ ఇంటికి వచ్చిన ఏ అతిథి అయినా సరే, నీ బంధువైనా, నీ స్నేహితుడైనా, వారు అత్తింటి వారైనా, నీ యొక్క తల్లింటి వారైనా సరే, ఎవరైనా సరే, నువ్వు చేయగలిగిన మంచి ఆతిథ్యం ఇచ్చి పంపించు. దేవునికి స్తోత్రం. అది భోజన సమయం అనుకో, చక్కగా భోజనం పెట్టి నువ్వు పెట్టగలిగింది పెట్టి పంపించు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు విషయం చెప్పనండి, ఈరోజు నేను ఎంతమందిని పోషించగలుగుతున్నాను చూడండి. అక్కడ ఇంచుమించు 17 కట్టలు ఉన్నాయి, 17 బాక్సులు ఉన్నాయి. ఇంచుమించు అది
800 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది ఒక్కొక్క బాక్స్ విలువ, ఇంచుమించు ఉంటుంది. అన్ని వేల రూపాయలు ఈరోజు నేను పెట్టగలుగుతున్నానంటే కారణం ఏంటో తెలుసా? మా పరిస్థితి అది కాదండి. నాకు తెలుసు మా దీన స్థితి ఏంటంటే, చాలా దీనులో మేము. ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి మాది, తినడానికి తిండి లేదు మాకు. నాకు తెలుసు 2-3 రోజులు పస్తులున్నాం. మా నాన్నగారు సేవకు వస్తే తినడానికి తిండి లేని పరిస్థితిలో పరిచర్య చేశారు ఆయన. 2-3 రోజులు పస్తులున్నాం. నేను కూడా ఉన్నాను పస్తు. భోజనం చేయాల్సి వస్తే అన్నం వండుకుంటే కూర ఉంటుంది కాదు, కూర వండుకుంటే నూనె ఉంటుంది కాదు. మా అమ్మగారు వంగ తోటలో పాదులు ఎట్టేవారు. కూర లేకపోతే ఆ వంకాయలు కోసుకొచ్చి దాన్ని కాల్చి ఉప్పు కారం వేసి ఇలాగ చితగొట్టి దాన్నే పెట్టేసేది మాకు అన్నంలో. అలాంటి పరిస్థితి. కానీ మీకు విషయం చెప్పరా, ఒకరోజు నిమ్మకాయల కొత్తపల్లి నుంచి ఒక 3 దైవజనులు వచ్చారు ఆయన మా ఇంటికి. నాకు బాగా గుర్తు ఇప్పటికి. ఒక 3 కాలగొట్టున్నప్పుడు 3 దైవజనులు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారనుకున్నారు? కరెక్ట్గా 5:30 సాయంకాలం వేళ వచ్చారు. ఒరిజినల్గా ఇంట్లో ఆ రోజు మా ఇంట్లో బియ్యం లేవు. మీకు విషయం చెప్తారు. అంటే బియ్యం అన్న మాట వచ్చింది కదా. ఒకసారి మా ఇంట్లో బియ్యం లేకపోతే మేము అలా నుంచి ఏడుస్తూ ఉంటుంటే ఆకలి వేసేస్తుంది. ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళిందంట మా అమ్మగారు. అమ్మ 1 కేజీ బియ్యం నేను మరలా కోట వచ్చినన్నే ఇచ్చేస్తాను అని అంటే, ఆవిడ ఏమందా తెలుసా? మీరు తినే బియ్యం మీరు తినే బియ్యం కాదన్నట. అంటే మీరు తినే బియ్యం వేరే ఉండి అనమాట. ఆ దృష్టిలో అటువంటి ఆవిడ చనిపోయినప్పుడు చాలా దుర్భరమైన జీవితంలో చచ్చిపోయిందండి. తినడానికి తిండి లేకుండా చచ్చిపోయింది. సరైన తిండి తినలేదు. అంటే అందువల్ల అనట్లేదు, చెప్తున్నాను మామూలుగా. ఒకప్పుడు నేను మా పెద్దమ్ముడు బయట నుంచి కూర్చొని ఏడుస్తుంటే ఒక కుటుంబం మమ్మల్ని బయట పెట్టి లోపల తలుపు వేసుకుని కడుపు నిండా భోజనం చేసిన రోజులు మమ్మల్ని బయటెట్టి మేము ఏడుస్తుంటే మా అమ్మ వచ్చి మమ్మల్ని ఏడుస్తూ తీసుకెళ్ళి గెంజి కాసి పేసినటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లోంచి ఈ రోజుకి దేవుడు అనేక మందిని పోషించే స్థితికి తీసుకొచ్చాడు. కారణం ఏంటో తెలుసా? మా అమ్మకి మా నాన్నకి ఆతిథ్యం ఇచ్చే మనస్సు ఉంది. ఆ రోజు 3 సేవకులు మా నాన్నగారి దగ్గరికి వస్తే వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు, వెళ్తలేదు. టీ ఇచ్చారు, వెళ్తలేదు. మాట్లాడేశారు, ప్రార్థన చేసేసారు, వెళ్తలేదు. సందలాడు వచ్చినాడు వెళ్ళరు కదా. మా నాన్నగారికి మా అమ్మగారి గుడ్డులు రోళ్ళు పరిగెడతారు, రైళ్ళు పరిగెడతారు. ఎందుకని? అలా ఉన్న 2 తింటాకే భోజనం లేదు. ఇప్పుడు మళ్ళీ 3 వచ్చారంటే భోజనం ఎక్కడ పెట్టాలి? అలాంటి పరిస్థితిలో మా నాన్నగారు మొత్తం మీద బయటికి ఎక్కడికి వెళ్ళి బియ్యం తెచ్చి పప్పుసారి కాసి కోడిగుడ్లు అరుగు తెచ్చి మొత్తం మీద ఆ రోజు వాళ్ళకి భోజనం పెట్టారు. ప్రియమైన దేని బిడ్డలారా, వారు కడుపు నిండా భోజనం చేశారు, భోజనం చేసి వెళ్ళారు. నేను అంటాను, ఆ రోజు వాళ్ళు చేశారు ప్రార్థన చేయకుండా వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసి వెళ్ళారు. ప్రార్థన చేసి వెళ్తే ఆ ప్రార్థన ఈరోజు మేము ఈ స్థితిలో ఉండడానికి కారణమయ్యేది. ఈరోజు నువ్వు ఆతిథ్యం ఇవ్వడం మొదలు పెడితే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాము ఆ దైవజనులకు 1 పూటే భోజనం పెట్టాడు. కానీ ఆ 1 పూట భోజనం తిన్నటువంటి దేవుడు, ఆ 1 పూట పోషింపబడి అబ్రహాం దగ్గర ఆతిథ్యం తీసుకున్నటువంటి దేవుడు ఆ ఆతిథ్యాన్ని మరిచిపోలేదు. ఆ తర్వాత 500 సంవత్సరాల తర్వాత అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి కానాకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాము ఇంట తిన్న భోజనాన్ని గుర్తు చేసుకుని ఆ అబ్రహాము సంతానాన్ని పోషించడం మొదలెట్టాడు. ఎలా పోషించాడు తెలుసా? అబ్రహాము దేవునికి రొట్టెలు ఇస్తే, అబ్రహాము దేవునికి రొట్టెలు చేసి పెడితే ఈయన ఆకాశపు మన్నాను కురిపించి వాళ్ళని పోషించాడు.
దేవునికి స్తోత్రం. అబ్రహాము ఆ యొక్క దేవదూతలకు, ఆ దేవుని పక్షాన వచ్చినటువంటి దేవుని సేవకులకి దూడను వధించి ఆ యొక్క భోజనం పెడితే ఆ యొక్క దేవుడు ఇశ్రాయేలీయులకు పూరేలను కురిపించి 40 సంవత్సరాలు ఆకలి తెలియకుండా పోషించాడు. ఒక్క పూట భోజనం తిన్నటువంటి దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళ సంతానం అంతటిని పోషించాడు. ఒక్క పూట 3 తిన్నారు, కానీ 40 సంవత్సరాలు 20 లక్షల మంది ఉన్నారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ మాట చెప్పరావండి, నువ్వు సేవకునికి పెట్టిన ఆతిథ్యం ఏదైనా సరే, కొంతమంది నాకు ఆతిథ్యం ఇస్తారండి. నిజంగా కొన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళడానికి నాకు భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? నేను తినేది ఎంత, వాళ్ళు పెట్టేది ఎంత. తినండి, పెట్టండి, తినండి, ఒకటి తర్వాత ఒకటి తీసుకొచ్చి పెడతానే ఉంటారు. కొన్ని కుటుంబాలు ఆతిథ్యం బాగా ఇస్తారు. కొన్ని కుటుంబాలు ఉన్నాయనుకోండి, పాస్గా టీ తాగరు, డ్రింకులు తాగరు, ఏమీ తాగరు, ఫోన్లేండి స్తోత్రం, వెళ్ళరండి ప్రార్థన చేసేయండి అంటారు. మీకు తెలుసా, ఒక కుటుంబం ఉంది, నాకు తెలిసిన కుటుంబం సంఘాలు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఏమీ తాగట్లేదని వాళ్ళు ఏం చేశారు తెలుసా? గ్రీన్ టీ ప్యాకెట్ కొనుక్కొచ్చేసారు. దేవునికి స్తోత్రం. అది 390 ఎంత ఉంటుంది. నేను ఇప్పుడు వెళ్ళి 2 సార్లు 3 సార్లు తాగాను. ఆ ప్యాకెట్లను నా కోసం ఎదురు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటి తెలిసి? ఆతిథ్యం. సేవకుడు వచ్చినప్పుడు నేనంటాను, సేవకుడే కాదు, నీ ఇంటి వారు వచ్చినా, నీ బంధువులు వచ్చినా, నీ స్నేహితులు వచ్చినా, ఇరుగు పొరుగు వారు వచ్చినా ఆతిథ్యం ఇవ్వడంలో అలసిపోవద్దు. ఖచ్చితంగా ఆతిథ్యానికి తగిన ఆశీర్వాదం ఒకరోజు నీ కుటుంబము ఖచ్చితంగా పొందుకుంటారు. నువ్వు పొందుకోకపోవచ్చు, నీ బిడ్డలకైనా దేవుడు ఆతిథ్యానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఇక చివరిగా 2 విషయాలను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక 5వది, మన కుటుంబాలు కట్టబడవలసినటువంటి 5వ పునాది ఏంటంటే ప్రార్థన. మన కుటుంబానికి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఒక చక్కటి విలువ, మన బిడ్డలకు నేర్పించవలసినటువంటి విలువ, పునాది ప్రార్థన. ప్రార్థన లేకుండా ఏ పని చేయొద్దు, ప్రార్థన లేకుండా బయటికి రావద్దు, ప్రార్థన లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రార్థన లేకుండా ఏ పని చేయొద్దు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మన ప్రార్థన మన పరిస్థితులను మార్చుతుంది. మీకు విషయం చెప్తాను. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇస్సాకు రెబెకా కనబడతారు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను. దేవునికి స్తోత్రం. రెబెకా గొడ్రాలుగా ఉందండి, పిల్లలు లేకుండా ఉన్నారు. గొడ్రాలుగా ఉండడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒకటి, శరీర బలహీనతలు అయి ఉండొచ్చు. అది భర్తలో బలహీనత అయి ఉండొచ్చు, లేకపోతే భార్యలో బలహీనత అయి ఉండొచ్చు. శారీరకమైన బలహీనతల వలన సంతానం కలగకపోవచ్చు. రెండవది, దేవుడే ఆలస్యం చేయొచ్చు. కొంతమంది జీవితాల్లో సంతానం ఆలస్యం అవ్వచ్చు. కొంతమంది జీవితాల్లో అది దేవుని చిత్తమేమో, వారికి ఇక మరణము వరకు సంతానము కలగకపోవచ్చు. అది దేవుని చిత్తం, మనం ఏం చేయలేము. అయితే రెబెకా గొడ్రాలుగా ఉందట, సంతానం లేకుండా ఉందట. సంతానం లేకపోతే అత్తగారు రూటంటే వచ్చే వర్తమాన మాట ఏంటంటే, నువ్వు పిల్లల్ని కంటావా, ఇంకో దాన్ని మా కొడుక్కి చేసి చూడు, అసలే చూస్తావు. దేవునికి ఇస్తావు కదా. నువ్వు నోటుకు వచ్చిందని మాట్లాడే అసలు చేసి చూడు ఎలా ఉంటుందో నీకు నాకు. నాకు కాదు, దేవునికి ఇస్తాం, మీ కోళ్ళకి నీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇస్సాకు అటువంటి వాడు కాదు. ఇస్సాకు తన భార్య గొడ్రాలుగా ఉందని తెలుసుకుని అతను ఏం చేయడం మొదలెట్టాడు తెలుసా? ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఈ రోజు నన్ను ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, మనం ప్రార్థన చేస్తే మన పరిస్థితులను దేవుడు మార్చుతాడు. నీ పరిస్థితులు ఏది మృతమైపోయిందో నాకు తెలియదు, నీ స్థితిలో ఏది మృతమైపోయిందో నాకు తెలియదు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, నీ జీవితంలో ఎలాగుందో నాకు తెలియదు. నీ కుటుంబానికి ఉండవలసిన ప్రధానమైన విలువ ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన మీద నీ ఇంటిని కట్టు, ప్రార్థన మీద నీ కుటుంబాన్ని కట్టు, ప్రార్థన మీద నీ బిడ్డల జీవితాన్ని కట్టు. ఖచ్చితంగా నీ బిడ్డలు, నీ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దావీదు దినములకు 3 పర్యాలు ప్రార్థన చేసేవాడు.
దావీదు గొప్ప రాజు అయ్యాడు. దానియేలు 3 దినాలు ప్రార్థన 3 దినములకు 3 పర్యాలు ప్రార్థన చేసేవాడు. ఒక దేశంలో బందీగా ఉండవలసిన వాడు, రాజ ఖైదీగా ఉండవలసిన వాడు, చెరగొన రాబడిన వాడు, చెరగొన వచ్చిన దేశంలోని ప్రధానుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రార్థన నీ పరిస్థితిని మార్చగలుగుతుంది. ప్రార్థన నీ కుటుంబానికి పునాదిగా ఉంటే ఆ కుటుంబ పరిస్థితిని దేవుడు మార్చగలడు. హల్లెలూయా. నీ ప్రార్థన నీ కుటుంబానికి పునాదిగా చేసుకోగలిగితే నీ జీవితంలో అత్యధికమైన మేలులతో ఆయన నింపుటకు సమర్థుడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక 6వది మనం చూస్తే విధేయత. ఎవరికి విధేయత చూపించాలి? పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో యజమానుడు దేవునికి విధేయుడై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో యజమానురాళ్ళు తన యజమానుడికి విధేయురాలై ఉండాలి. ఆ పిల్లలు యజమానుడికి యజమానురాళ్ళకి విధేయులై ఉండాలి. సంఘము సేవకునికి విధేయులై ఉండాలి. దేవునికి స్తోత్రం. విధేయత మన కుటుంబానికి ఒక పునాదిగా ఉంటే ఆ కుటుంబము రూతు నయోమి కుటుంబం ఆశీర్వదింపబడినట్లుగా ఆశీర్వదింపబడతారు. చూడండి, ఇస్సాకు తన తండ్రికి విధేయుడయ్యాడు. నేను చంపేస్తాను, నువ్వే బలి పశువు, నువ్వే బలి గొర్రె అనగానే ఇస్సాకు తన తండ్రిని లాగబెట్టి కొడితే చచ్చిపోతాడు, ఎవనొస్తాడు. కానీ ఇస్సాకు ఏమన్నాడు తెలుసా? నాయన నీ ఇష్టం, నువ్వేం చెప్తాది. ఆ తండ్రి మాటకు విధేయుడయ్యాడు కనుక ఇస్సాకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. రూతు నయోమికి విధేయురాలయ్యింది కనుకనే నయోమి యేసుకు తల్లి కాపాడిద్ది. నా మీరు హల్లెలూయా. ఈరోజు నా జీవితం నా మాట మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విధేయత మన కుటుంబానికి ఒక పునాదిగా ఉండాలి. దేవునికి విధేయత చూపించడంలో మనమే పునాదులుగా ఉండాలి. మన బిడ్డలకు విధేయత నేర్పించిన వారముగా ఉండాలి. 6 విషయాలు మనం నేర్చుకున్నాం. 6 విషయాలు. 1, మన కుటుంబాన్ని కట్టుకోవలసిన పునాదుల్లో మొదటి పునాది దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత దేవుడు. 2వది నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఈ పునాది మీద మన బిడ్డల జీవితాలు కట్టాలి. 3వది క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఈ పునాది మీద మన కుటుంబాన్ని కట్టుకోవాలి. 4వది ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. 5వది ప్రార్థన కలిగి ఉండాలి. 6వది విధేయత. ఈ 6 పునాదుల మీద, 6 స్తంభాల మీద మన కుటుంబాన్ని కట్టుకోగలిగితే ఆ కుటుంబము దేవుని కృపను పొందుకున్న కుటుంబంగా ఉంటుంది. దేవుని మహిమ చేత నింపబడిన కుటుంబంగా ఉంటుంది. ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉంటుంది. దేవుని కృప చేత నడిపించబడిన కుటుంబంగా ఉంటుంది. దేవుని మహిమను చూచే కుటుంబంగా ఉంటుంది. ఆ కుటుంబం విరజిల్లుతుంది, ఆశీర్వదింపబడుతుంది, బలపరచబడుతుంది, స్థిరపరచబడుతుంది. అటువంటి కుటుంబంగా మన కుటుంబాలు నిలబడును గాక. కళ్ళ వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మన హృదయాలు తెరిద్దాం. ఏ విలువల మీద మన కుటుంబాన్ని కట్టుకుంటున్నాం? ఏ యొక్క పునాదుల మీద మన కుటుంబాన్ని కడతా ఉన్నాం? లోకాలోచనల మీద మన కుటుంబాన్ని కడుతున్నావా? లేకపోతే దేవుని యొక్క వాక్యం మీద మన కుటుంబాన్ని కడుతున్నావా? నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఈరోజు దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. అయ్యా, మేము నేర్చుకున్నటువంటి ఈ విలువలలో మా కుటుంబాన్ని కట్టుకునే ధన్యత మాకు దయచేయండి. మా బ్రతుకులు కట్టుకునే ధన్యత దయచేయండి. మా గృహాన్ని కట్టుకునే ధన్యత మాకు దయచేయండి. నీ కృప చేత బలపరచండి ప్రభువా. ఇగో తండ్రి, వాక్య విలువైన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన నీ దయ చేత నడిపించండి, నీ కృప చేత నడిపించండి, నీ మహిమలో బలపరచండి నాయన. అయా, నీ అభిషేకం ఇవ్వండి ప్రభువా. అయా, యువతని వారి కుటుంబాలు దీవెనకరంగా మార్చబడును గాక, దీవెనకరంగా మార్చబడును గాక, ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. వారి కుటుంబాలు సమృద్ధితో నింపబడును గాక. అయా యువతండ్రి, క్రైస్తవ విలువలు కలిగిన కుటుంబాలుగా మా కుటుంబాలు మేము కట్టుకుంటూ నీ కృపలో బలపరచబడడానికి సహాయం చేయమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి మేము స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
అందరికీ షలోమ్.